కొంచెం మొహమాట పడ్డట్టుగా నాకు అనిపిస్తోంది. లేలే ఆయన అసలు ఎవరిని చూడకుండా ఆయన డాన్స్ ఆయన వేసేసి ఏ విషయంలో మీకు గొడవలు అవుతాయి? టవల్ ఆర్పెట్రు. ఈ టవల్ అనేటువంటి యూనివర్సల్ ప్రాబ్లం కి ఒకటే ఒక సొల్యూషన్ ఉంది. ఇంకో టవల్ కొనుక్కోవాలండి. టవల్ లేకుండా చేయడం, టవల్ లేకుండా చేయడం. మీ ప్రాబ్లం అదేనా? ఏం చెప్పినా చేస్తా 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 ఆ చేసేలోపు నేనే పోయి మళ్ళా చేసుకుంటా. మీకు సంగతి తెలుసా, ఇప్పుడు కూడా ఆయన అదే ఫీలింగ్ లో ఉన్నాడు. చిలకది లేడీస్, గోరింక జెంట్స్. ది అంకుల్స్. వాళ్ళ అంకుల్స్ అయితే నువ్వు మాత్రమే. ఏ రకంగానన్నా మేము ముగ్గురం ఆంటీలా ఉన్నావా? ఖచ్చితంగా ఉన్నారు. మీరు చెప్పేటువంటి ఆన్సర్స్ మా దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ తో మ్యాచ్ అయినట్టయితే మీకు డబ్బులు వస్తాయి. అలాతోనే స్టార్ట్ చేయాలి. మాతో ననే వరకు అలా ఇంకా లేట్ అవుతారు. ఎట్లాగో లేట్ కదా. ఓకే, ఎవరిద్దరు ఇక్కడికి వస్తారు, ఒకళ్ళు అక్కడ ఉండాలి. కానీ వీళ్ళు చెప్పిన దాంట్లో ఎంతో కొంత నిజం ఉందని నాకు అనిపిస్తుంది. వాళ్ళు పోడియం దగ్గర నుంచి ఇక్కడికి కూడా. కూరగాయల మార్కెట్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? కూరగాయలు. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. కూరగాయలు. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ ఇదే. ఏంటి ఆన్సర్ ఏంటి? చెప్పండి చెప్పండి. శివుడు తాండవం చేస్తున్నాడు. తాండవం తాండవం. చంద్రశేఖర్ గారు, తాండవంలో హీరో ఎవరండి? అంటే అది తాండవం సినిమా ఉంది కదా. ఓకే, ఒక పాట పాడండి అందులో. సెకండ్ క్లూ. కలేజా. కలేజా. మీరు ఆయన్ని నిరుత్సాహపరచకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన బజర్ నొక్కారు, నా చేత ఆన్సర్ చెప్పించారు. ముందుగా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళ ముద్దు పేర్లు ఏంటో చెప్పుకుంటారనమాట. అమ్మ కీర్తి, హనీ. హనీ. ఇలా రోజు హనీ హనీ అని పిలిచి ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు మీకు? 15 years. ఇంత హనీ అయితే షుగర్ రాదా మనకి? ఇప్పుడు చంద్రశేఖర్ గారు అనుకుంటున్నారు ఇవన్నీ నేను చేయాల్సి వస్తుందా అని. ఓకే, రెడీ. పోజ్ నెంబర్ 1. బై మిస్టేక్ మీరు మీ చేతికి ముద్దు పెట్టారు. చెప్పండి చంద్రశేఖర్ గారు, పైన ఎన్ని లైట్లు ఉన్నాయి? అబ్బాయిలు ఎలాంటి చోట ఎక్కువగా టైం పాస్ చేస్తారు? బాత్రూమ్. 2 గంటలు మా ఆయన. 2 గంటలు మా ఆయన. మీరేమనుకుంటున్నారు, ఇది రైటా రాంగా? రాంగు. రాంగు. ఆయన రాంగే అంటాడు బాత్రూమ్ కాబట్టి. నీ మీద అలిగేషన్స్ వస్తే వాటిని ఎలా ఎదుర్కొంటావు? కొంచెం సీరియస్ గానే చెప్దాం అనుకుంటున్నాను నేను. వాడు బతకడానికి లేనిపోని అలిగేషన్స్ వేస్తున్నారు. నేను హైదరాబాద్ లోనే ఉంటా. సుమా అడ్డ ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మీ ఈటీవీలో.